అర్ధనారీశ్వరం సీరియల్ 5వ భాగం. రచన గంటు కనకదుర్గ గారు. ప్రశాంతంగా మాట్లాడుతున్న శరణ్య ఆత్మవిశ్వాసం చూసి సమస్యను గురించి ఆలోచిస్తూ టెన్షన్ పెంచుకునే శ్రీవాణి గుర్తొచ్చింది శ్రీదేవికి. ఇద్దరికీ ఎంత తేడా! అక్క సమస్య గురించి ఆలోచించడం గమనించింది, కానీ శరక్క సమస్యకు పరిష్కారం గురించి మాట్లాడుతోంది. శరక్కయ్య, మీ అత్తగారి కోపం నువ్వు లేటుగా వస్తావనా, అసలు ఉద్యోగం చేస్తావనా? శరణ్య లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషితో అంత ముభావంగా ఎందుకుంటుందో అన్న సందేహం వెళ్ళిపుచ్చింది. కాదు సిరి, సాధారణంగా నేను 6-6:30కి ఇంటికి వస్తాను. అప్పటిదాకా ప్రమీల చూసుకుంటుంది హర్షని. ఎప్పుడైనా ఇంకా లేట్ అవుతుందనుకుంటే పవన్కు ఫోన్ చేస్తే తన ఇంటికి వెళ్ళి హర్షను చూసుకుంటాడు. తన టైమింగ్స్ ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటాడు. మరీ ఎప్పుడైనా తనకు కూడా కుదరదు అనుకున్నప్పుడు ప్రమీలను ఉండమంటాను. సాయంత్రం వంట మనిషి వచ్చి వండేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో విషయాలకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇక నా ఉద్యోగం గురించి పవన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తపరిచినప్పుడే నేను తనకు చెప్పాను, నా పర్సనల్ లైఫ్ ఉద్యోగ బాధ్యతలకి అసలు అడ్డం రాకూడదని, అన్ని విషయాలు నేను సమర్థించుకోగలనని, తన కోఆపరేషన్ నాకు కావాలని ఆ రోజు నాకు చేసిన ప్రామిస్ పవన్ ఎప్పుడూ తప్పలేదు. మరి బావ అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నప్పుడు ఆవిడకి ఏంటి కష్టం అక్క? సిరి, ఇటువంటి విషయాల్లో చాలా కాంప్లెక్స్ లేయర్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఒకటి, నా ఉద్యోగం, చదువు ఆవిడ కూతురి కంటే ఎక్కువ, జీతంలో పోలికే కాదు. ఇక ఆవిడ ఏం చెప్పినా పవన్ తనకు తోచిన విధంగానే చేస్తాడు. అందుకని ఆవిడ అభిప్రాయం ఏమిటంటే మేమిద్దరం తన కంట్రోల్లో లేవని, అసలు ఒక వయసు వచ్చిన ఎవరి మీదైనా ఇంకొకళ్ళ కంట్రోల్ అనేది అర్ధరహితం అని అందరూ అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు, అత్తలు, మామలు, అక్కలు, అన్నలు, మరీ ముఖ్యంగా భార్యాభర్తలు కుటుంబంలోని హక్కులు, బాధ్యతలు సమానంగా తీసుకోవాలి. అంతేకాదు అందరూ సమానమే అని గుర్తించాలి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అధికారం ఉండాలి. ఒక నిర్ణయంపై మన ఇష్టాలు ఎలా ఉన్నా అందరి నిర్ణయాలు గౌరవించాలి. పరస్పర గౌరవం లేని ఏ రిలేషన్షిప్ ఎదగదు, నిలబడదు. సిరి, తినటం మానేసి చూస్తున్నావేంటి? రేవతి అడిగింది. నోరు తెరుచుకుని శరణ్యనే చూస్తున్న శ్రీదేవిని. తేరుకుంది శ్రీదేవి. అక్క, అయితే ఏ విషయంలోనూ బావ ఏమనడు కదా? సిరి, మనం ఏమనుకుంటామో మనకు కావాల్సింది ఏంటో అవతల వాళ్ళకి చెప్పగలిగితే సమస్యలు ఉండవు. మా పెళ్లి కుదరగానే నేను పవన్తో చాలా క్లియర్గా చెప్పాను. తన తల్లిదండ్రుల బాధ్యత నాకెంత ఉందో నా తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉందని. ఆ ఇంట్లో నా బాధ్యతలు ఎప్పుడు విస్మరించను. అందుకే పవన్ కూడా అమ్మని నాన్నని ఎంతో గౌరవంగా చూస్తాడు. చాలా సంతోషంగా ఉంది శరక్క. మీ ఆడబిడ్డ రాదట కదా వ్రతానికి? రేవతి అడిగింది శరణ్యని. అదే అంటున్నారు. నేనైతే ఫోన్ చేసి ఇద్దరిని రమ్మని చెప్పాను, కలిసి వ్రతం చేసుకోవచ్చని. ఏమో చూడాలి. ఉద్యోగస్తులకి కుదరదంది ఆవిడ. మరి నువ్వు ఉద్యోగస్తురాలివే కదక్క. ఆవిడ ప్రైమరీ స్కూల్ టీచరు, మరి నువ్వేమో ఎంతో బాధ్యత ఉన్న ఎడిటర్వి. అదే కదా ప్రాబ్లం. కూతురు ఉద్యోగం చేసి కష్టపడుతుందనే వాళ్లే కోడలు ఇంటి పని తప్పించుకోవడానికి ఉద్యోగం చేస్తుంది అంటారు అని నవ్వింది శరణ్య. మరి మీ ఆడపడుచు ఇంట్లో పనిచేస్తుందా? ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. వంటింట్లోకి ఎవరిని రానివ్వదు వాళ్ళ అత్తగారు. కూరల దగ్గర నుంచి ఆవిడే తరుక్కును వంట చేస్తుంది. ఇక తన 2 మగపిల్లల్ని భర్త తయారు చేస్తాడు, స్నానం పోస్తాడు, యూనిఫామ్ ఇస్త్రీ చేస్తాడు, బూట్లు పాలిష్ చేస్తాడు, పుస్తకాలు సర్దుతాడు, సాయంత్రం వాళ్ళ చేత హోంవర్క్ చేస్తాడు. ఆయన కాలేజీలో లెక్చరర్. ఆ అమ్మాయిని పొద్దున స్కూల్లో దింపి సాయంత్రం పికప్ చేసుకుంటాడు. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈసారి రేవతి మాట్లాడింది. లేచి తయారయ్యి అత్తగారు చేసి పెట్టిన బ్రేక్ఫాస్ట్ చేసి ఆవిడ సర్దిచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని భర్తతో స్కూల్ దగ్గర దింపించుకుంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఇంటికి వచ్చి అలసిపోయానని 1 గంట పడుకుంటుంది. లేచి తయారయ్యి 8 దాకా టీవీ చూసి అన్నం తినేసి పడుకుంటుంది. మేము కోనార్క్ చూద్దామని శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉన్నాం. అప్పుడు చూశాను. ఆ అమ్మాయి కష్టపడుతుందని అంత బాధపడుతుంది మీ అత్తగారు? ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి. నవ్వింది శరణ్య. ఆల్ ఇన్ ద గేమ్. నాకు కుళ్ళు పుడుతోంది ఆ అమ్మాయిని తలుచుకుంటే అంది శ్రీదేవి. నాకు మాత్రం జాలేస్తోంది. అంత టైము, ఫెసిలిటీస్ ఉన్న ఆ అమ్మాయి తన క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఎన్నోసార్లు చెప్పాను డిస్టెన్స్ నుంచి ఎంఏ చేయమని, కానీ చెయ్యదు. మహాబద్ధకం. ఇంటి పని ఇష్టం లేదు. నేను కూడా మరీ అవసరమైతేనే ఇంటి పని చేస్తాను. పవన్కి, హర్షకి ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా చేసి పెడతాను. ఇంట్లో పనులన్నీ జరిగేటట్టు చూస్తాను.
నెలసరి సరుకులు ఏం కావాలో షాపులో లిస్ట్ ఇస్తే ఇంటికి వస్తాయి. వంటకి మనిషి, పని మనిషి, వాళ్ళు మనం ఎలా చేయాలో ఏ టైంకి ఏం చేయాలో చెప్పేస్తాను. ఇక బాబుకు ఒక మనిషి అంటే నేను లేకపోయినా ఇంట్లో అన్నీ యథావిధిగా జరిగిపోతాయి. నాకు మా అత్తగారికి భేదాభిప్రాయం ఒకటే, నాకు పని జరగటం ముఖ్యం, ఆ పనులన్నీ స్వయంగానే నేనే చేయాలనుకుంటుంది మా అత్తగారు. మరి ఆవిడ కూతురు చేయదు కదా సిరి. అప్పుడప్పుడు నాకు కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా కన్న కూతురులాగా కోడల్ని ప్రేమించడం సాధ్యం కాదేమో అని. కనీసం ఒక మనిషిలా గౌరవించి కుటుంబ సభ్యురాల్లా అభిమానిస్తే చాలు అనిపిస్తుంది. నిజానికి నేను ఆఫీస్లో అంత టెన్షన్తో కూడిన జాబ్ చేసి వచ్చాక ఇంట్లో అట్మాస్ఫియర్ కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే అలాంటప్పుడు నేను అమ్మ దగ్గరికి వచ్చి ఒక కప్పు కాఫీ తాగి ఓ అరగంట కూర్చుని రిలాక్స్ అయ్యి వెళ్తాను. నిజానికి నాకు ఆ ఇంట్లో ఇట్లాంటి యాంబియన్స్ ఉండాలి కదా. మా అత్తగారు సంతోషంగా 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అంత ముభావం ఎందుకక్క? బాబు పనికి కూడా నువ్వు మనిషిని పెట్టావు, ఆవిడ మీద ఇంటి పని ఏమీ ఉండలేదు కదా. నిజానికి నేను కూడా మొదట్లో చాలా అమాయకంగా ఉన్నాను సిరి. బాబుకి 1.5 ఏడాది రాక అందరి పెద్దవాళ్ళలాగా ఆవిడ చూసుకుంటారేమో అనుకున్నాను. కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే వాడు అల్లరి చేశాడు, చాలా సతాయించాడు అని చెప్పేది. సెలవులకి ఏడాదిలో 2 సార్లు దసరాకి, సమ్మర్లోనూ మా ఆడపడుచులు వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరూ చాలా అల్లరి చేస్తారు. ఈవిడ చాలా ఓపికగా వాళ్ళని ఆడించడమే కాకుండా వాళ్ళకి కావలసిన వంటలు, టిఫిన్లు తనే స్వయంగా చేసి పెట్టేది. అందుకే ఆవిడకి పిల్లలంటే ముద్దు అనుకుని నేను మనిషిని ఎవరినీ పెట్టలేదు. కానీ కూతురు పిల్లలు ముద్దు, కోడలు పిల్లలు వద్దు అన్న ఫిలాసఫీ అర్థం చేసుకోవడానికి నాకు 1 ఏడాది పట్టింది. అదేమిటక్క, కోడలి కొడుకు తన కొడుక్కి కొడుకే కదా? ఆశ్చర్యపోయింది శ్రీదేవి. నవ్వింది శరణ్య. అదే తమాషా. ప్రశ్నార్థకంగా చూస్తున్న శ్రీదేవిని చూసి అంది, ఒక విషయం చెప్పనా సిరి, ఇంటలెక్చువాలిటీకి సెంటిమెంటాలిటీకి ఇదే తేడా. మొదటి దాంట్లో రూల్ ఈజ్ ఏ రూల్ ఫర్ ఎవ్రీబడి. కానీ రెండో దాంట్లో రూల్స్ మనిషిని బట్టి, మన మూడ్ను బట్టి మారిపోతూ ఉంటాయి. కనీసం మన తరం కొంచెం లాజికల్గా ఉండాలి. ఆరాధనగా శరణ్యం చూస్తూ ఉండిపోయింది శ్రీదేవి. చుట్టుపక్కల వారి మానసిక కాలుష్యాలు అంటకుండా ఎంత స్వచ్ఛంగా పెట్టుకుంటోంది తన వ్యక్తిత్వాన్ని. వాసుదేవరావు మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది. శ్రీదేవి మాకు అమ్మా నాన్న చెప్పేవారు, మనుషుల మధ్య మంచితనానికి మించిన సంబంధం ఏవీ లేదని. ఎప్పుడూ మమ్మల్ని ఒకరితో పోల్చుకొని ఇచ్చేవారు కాదు. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పట్టడం, తోటి వాళ్ళతో మంచిగా ఉండటం, ఈ 2 ముఖ్యం అనేవారు. నువ్వు మా ఇల్లు చూసావు కదా, ఇది మా అన్నదమ్ములిద్దరం కలిసి కట్టుకున్నాం. ఈ ఇంట్లో నీకు ఏదన్నా పెక్యులియారిటీ ఏమైనా కనిపించిందా? సాధారణంగా ఇద్దరు కట్టుకునేటప్పుడు ఒకరి కింద ఇంకొకరు పై ఫ్లోరు కట్టుకుంటారు. మీ ఇల్లు అలా లేదు బాబాయ్. అదే, మేము ఇల్లు కట్టుకోవాలి అనుకోగానే అలాగే సలహాలు ఇచ్చారు అందరూ. కానీ అన్నయ్య, వదిన, రేవతి, నేను ఇలా కట్టాలని ప్లాన్ చేశాం. చూడు, కింద ముందు చిన్న రూము, ఈ పెద్ద డ్రాయింగ్ హాలు, డైనింగ్ హామ్, లివింగ్, దాని పక్క చిన్న బెడ్రూము, అటుపక్క ఆ పెద్ద బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్, పూజ గది, వంటిల్లు, దాని లోపల స్టోర్ రూము, అటు ఒక పెద్ద బాత్రూము, టాయిలెట్ ఉన్నాయి. పైన మధ్య హాలు, 4 వైపులా పెద్ద బెడ్రూమ్స్ విత్ బాత్రూమ్స్, హాలు పక్కన చిన్న కిచెన్ ఉన్నాయి. ఈ 4 బెడ్రూమ్స్కి విశాలమైన బాల్కనీలు ఉన్నాయి. అవును బాబాయ్, మొత్తం కుటుంబాన్ని అంతా కట్టినట్టున్నారు, అవునా? అవును. కింద పెద్ద బెడ్రూమ్ అమ్మా నాన్నకి, చిన్నది గెస్ట్ బెడ్రూము. పిల్లల పెళ్ళిళ్ళై వెళ్ళేదాకా, మా అన్నయ్య కొడుకు బాంబేలో కాపురం పెట్టేదాకా అందరం కలిసి ఇక్కడే ఉన్నాం. రోజులో ఒక్క పడుకోవడానికి పైకి మా బెడ్రూమ్లోకి వెళ్ళేవాళ్ళం. మిగతా టైం అంతా కింద అమ్మ వాళ్ళతోటే గడిపేవాళ్ళం. అంతేకాదు సిరి, మా తరం మేము నలుగురం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరెవరు ఎక్కడున్నా ఏడాదికి 1 వారమైనా వచ్చి ఇంట్లో గడపాలని. ఇక మా పిల్లలంటావా ఎలా ఉంటారో. శ్రీదేవికి ఎంతో సంతోషం అనిపించింది. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంతటి చక్కటి కుటుంబం, దాని విలువలు అర్థం చేసుకుని పాటించే తరువాతి తరాలు ఉన్నాయా అనిపించింది ఆమెకి. బాబాయ్, ఇదంతా మీ గొప్పతనం. మీకోసం కష్టపడ్డ మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుని ఒక గొప్ప కుటుంబ విలువను మీ పిల్లలకి ఇచ్చారు. నిజంగా గ్రేట్ కాదే పిచ్చి, అది ఆనందానికి షార్ట్ కట్. ఎంతమందితో మనం సంతోషంగా ఉండగలిగితే మన జీవితం అంత బాగుంటుంది. ఇట్స్ ఏ లైఫ్ స్ట్రాటజీ. శ్రీదేవి భుజం మీద ప్యాట్ వేసింది శరణ్య. ఇది తెలియక ఇప్పుడు కొందరు ఎంత నష్టపోతున్నారక్క. తల్లిదండ్రుల బాధ్యత అనవసరం అనుకుని వారిని దూరం పెడుతున్నారు. తర్వాత పిల్లలు తమ మాట వినలేదని, తమను ప్రేమగా చూడటం లేదని బాధపడుతున్నారు.
అదే ఆశ్చర్యం సిరి. ఎప్పుడైనా మనం ఇచ్చిందే మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇట్స్ ఏ సింపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అవునక్క అంది శ్రీదేవి. 12ంటికి పవన్ వచ్చి శరణ్యని హర్షని తీసుకెళ్ళిపోయాడు. శరణ్య వెళ్ళిన తర్వాత కూడా ఆమె వ్యక్తిత్వ పరిమళాలు ఆ ఇల్లంతా చుట్టూనే ఉన్నాయి అనుకుంది శ్రీదేవి. అందుకే పిన్ని బాబాయ్ అంత తృప్తిగా ఉన్నారు. తను కూడా అమ్మని నాన్నని శరక్కలాగే చూసుకోవాలి అనుకుందామె. తర్వాత 2 రోజులు కూడా సాయంత్రం వచ్చి కొంచెం టైము శ్రీదేవితో గడిపింది శరణ్య. ట్రైన్ ఎక్కేటప్పుడు పిన్ని బాబాయ్ వచ్చారు స్టేషన్కి. వాళ్ళను వదిలి వెళ్ళాలనిపించలేదు శ్రీదేవికి. మళ్ళీ వీలైనంత త్వరలో వీళ్ళ దగ్గరికి రావాలి అనుకుందామె. మర్నాడు పొద్దున్నే కాజీపేటలో దిగి ఆటో తీసుకుని భానుమతి ఇంటికి వెళ్ళింది. శ్రీదేవికి చిన్న మేనత్త భానుమతి. పెద్దత్త భవానీ ఎంత గయ్యాళిదో చిన్నత్త భానుమతి అంత మెత్తనిది. అందమైన మనిషి, అందమైన మనస్సు అంటుంది శ్రీదేవి ఆమె గురించి తల్లితో. తనకంటే 15 ఏళ్లు చిన్నదని నాన్న ఎంతో ప్రేమగా చూస్తారామని ఆమె అభిమానం ఎప్పుడూ నిలుపుకుంటుంది భానుమతి. తన తల్లి తండ్రి అంటే ఎంతో గౌరవం, ఆమె అభిమానం ఆమెకి. వాళ్ళకి చెప్పకుండా ఏమీ చేయదు. ఆమె భర్త రామారావు గవర్నమెంట్లో ఆఫీసర్. కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఇంటి విషయాలు ఎక్కువ పట్టించుకోడు. అందుకే అన్ని విషయాల్లో నాన్న సలహాలే పాటిస్తుంది. అత్తంటే చాలా ఇష్టం శ్రీదేవికి. రావేసరి చెప్పలేదేం వస్తున్నావని? సర్ప్రైజ్ అత్త అని భానుమతిని కావలించుకుంది. సంతోషం. ఎక్కడి నుంచి వస్తున్నావు? చాలా తిరిగానత్త, నీకు చెప్పొద్దని చెప్పే అమ్మకి. పద పద అన్ని విశేషాలు చెప్తాను. రా, కాఫీ తాగుతావా టీయా? ఏదైనా సరే. ఏది మీ ముద్దుల కుమారులేరి? భానుమతి పెద్ద కొడుకు రాఘవ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, చిన్న కొడుకు రమేష్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. రమేష్ 6ంటికే వెళ్తాడు. రాఘవకి వాళ్ళ సెలవు. వాళ్ళ కాలేజీలో ఏదో ఫెస్ట్ అయింది. అందుకు ఇంకా లేవలేదు. ఇదిగో కాఫీ తాగు. సరే అయితే నేను స్నానం చేసి వచ్చేస్తా. వాళ్ళు లేచి ఆ కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకే, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. వంట కూడా ముగించేస్తాను. మీ మామయ్య 9:30కి వెళ్ళిపోతారు. సరే అత్త అంటూ బాత్రూంలోకి వెళ్ళింది శ్రీదేవి. హలో శ్రీదేవి, ఏమిటి విశేషాలు? పలకరించాడు మామయ్య బ్రేక్ఫాస్ట్ దగ్గర. ఏ ఉన్నాయి మామయ్య? నా ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది. ఇక రిజల్ట్స్ వచ్చాక ఇద్దరం ఆర్డర్ తీసుకుని ఉద్యోగంలో చేరడమే తరువాయి. వెరీ గుడ్. కొంచెం రాఘవకు కూడా గైడెన్స్ ఇవ్వు. చదువు కొంచెం లైట్గా తీసుకుంటున్నట్టున్నాడు. ఫస్ట్ ఇయర్లో అందరూ అంతే మావయ్య. నారాయణ, చైతన్య అని 2 ఏళ్ళు ఊపిరి సలపనివ్వరు వాళ్ళకి. ఇప్పుడు రిలాక్స్ అయిపోతారు. అటువంటిది రుద్దుడు బోరు కొట్టి. నువ్వు ఏ కాలేజీలో చదివా వింటరో? లిటిల్ ఫ్లవర్ మావయ్య. అన్నయ్య నేను ఆ కాలేజీలో భరించలేమని చెప్పేశాం. నాన్నకి కష్టపడి చదివాం. ఎక్కడ ర్యాంక్ రాదో అన్న భయానికి. మీకు హైదరాబాద్లో అటువంటి మంచి కాలేజీలు కొన్నైనా ఉన్నాయి. మాకు ఈ 2 కాలేజీలు తప్ప గతి లేదు. రమేష్ గొడవ చేస్తున్నాడు ఇంజనీరింగ్ ఇష్టం లేదని. పోనీ ఆర్కిటెక్చర్ కానీ యానిమేషన్ కానీ చేయమానండి మావయ్య. చూడాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చేదాకా ఎవరి రంగులు బయటపడవు నవ్వుతూ అన్నాడు రామారావు. అప్పుడు కూడా బయటపడవు మావయ్య. ఈ లోపల రమేష్ని యానిమేషన్ లేదని సర్టిఫికేట్ కోర్స్ చేయమనండి. అందులో వాడికి యాప్టిట్యూడ్ ఉందో లేదో తెలుస్తుంది. సమ్మర్లో కానీ కుదరదేమో. రోజుకు 14 గంటల కాలేజీ. నేను వాడితో వారానికి ఒకసారో, అది ఆదివారం మధ్యాహ్నం మాట్లాడతాను. నేను లేచేటప్పటికి వాడు కాలేజీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను ఇంటికి వచ్చేటప్పటికి నిద్రపోతాడు. వాడి ఫస్ట్ ఇయర్ మొదలైనప్పటి నుంచి ఇలాగే అవుతోంది. నేను సాయంత్రం మాట్లాడతాలే మావయ్య రమేష్తో. ఓకే, మరి నేను రాత్రికే వస్తాను. సాయంత్రం ఒక మీటింగ్ ఉంది. ఇదిగో హాట్ కేస్ తీసుకోండి అందించింది భానుమతి. ఓకే బాయ్. రామారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 10 అవుతోంది. రాఘవన్ లేపొస్తాను అని పైకి వెళ్ళింది భానుమతి. 5 నిమిషాలయ్యా కిందకొచ్చింది. ఇంకేం విశేషాలు అత్త? సోఫాలో అత్త పక్కనే కూర్చుంది శ్రీదేవి. ఏముంటాయే, రొటీన్. ఈ మధ్య మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. గుడ్. ఏమైనా చీరలు చేసావా? లేచినప్పుడు చూపించు. నాకు 2 చీరలు చేసుకున్నాను. నీకోసం వాణి కోసం 2 క్రేప్ చీరల మీద చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అత్త. రాఘవ వచ్చాడు ఆవలిస్తూ. అబ్బా, అప్పుడే లేపావేటమ్మా. అరే సిరి, ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చానా? 4 గంటలైంది వచ్చి. యారా 10:30 లేచేది. ఏం మునిగిపోయింది? వాళ్ళు సెలవే కదా. రాత్రి సెకండ్ షోకి వెళ్ళాను. చీపా, మొహం కడుకురాపో, టిఫిన్ చేద్దు కానీ అంది. తరిమింది భానుమతి. మరి లేకపోతే ఏంటత్త? తీరిగ్గా నీతో మాట్లాడన్నాళ్ళయింది. నువ్వేమో వరంగల్ దగ్గరే ఉంది కదా అని పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోతావు. ఏం చేయనే సిరి, నేను లేకపోతే వీళ్ళ కష్టం కదా. వీళ్ళ కాలేజీలు మొదలైనప్పటి నుంచి మరీ కష్టమైపోయింది. ఇక మామయ్య సంగతి సరే ఎంతో బిజీ. వచ్చి ఉండడానికి ఎలా కుదురుతుందే? 5 ఏళ్ల క్రితం వరకు మా అత్తగారు ఉండబట్టి హైదరాబాద్ వచ్చి 2-3 రోజులన్నా మాకు ఇక్కడ ఇబ్బంది ఉండేది కాదు.
ఇక రాఘవ ఇంటర్కి వచ్చినప్పటి నుంచి అస్సలు సెలవులే లేవు కదా వాడికి. వారంలో ఒక్క ఆదివారం మాత్రమే ఫ్రీగా ఉండేవాడు. అందుకని ఎప్పుడొచ్చినా పొద్దున వండి పెట్టేసి వచ్చి రాత్రికి వచ్చేయాలి. మళ్ళీ సోమవారం నుంచి రొటీన్ మొదలు. అబ్బా, ఏం కాలేజీలో ఏం ఎంసెట్లో కానీ మాకు సుఖం లేదు, మీకు సుఖం లేదు. అవునవును, ఏరు దాటాక అలాగే ఉంటుంది మరి. హాయిగా నీ కోర్సు అయిపోయింది, నేను ఇంకా 4 ఏళ్ళు చదవాలి, బోరు. రాఘవ, మంచి పర్సంటేజ్ తెచ్చుకో, ఎంఎస్ చేయిస్తారు మావయ్య, కనీసం 80% రావాలి, లేకపోతే చూడు అని బెదిరించింది. నీకే అమ్మా కబుర్లు చెప్తావు, నీ కోర్సు అయిపోయిందిగా. ఒరే, అదే కోర్సు నేను చేశానురా, గుర్తుంచుకో. అదే మా కర్మ. కుటుంబంలో ఒకళ్ళు ఇలా బాగా చదివే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ చచ్చారే. నిన్నెవరన్నా రాళ్ళు మోయమన్నారా, కూలీ చేయమన్నారా? హాయిగా చదువుకోరా అంటే. ఆ హాయే లేదంటున్నా. 2 ఏళ్ళు చదివి చదివి బోరు కొట్టేసింది. ఇంకొక 4 ఏళ్ళు కష్టపడరా, లైఫ్ సెట్ అయిపోద్ది. నేను పుట్టినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు, విని విని ఇసిగేసింది. ఛీ, వీడు వేస్ట్ అత్తా. చూడు, పెద్దవాళ్ళ మాట విని నేను ఎంత బుద్ధిగా చదువుకున్నాను. నువ్వు బంగారు తల్లివమ్మా అని ముద్దు చేసింది మేనత్త. నేనంటే నీకు ఇష్టం కదా అని గారాలు పోయింది మేనకోడలు. చాలా ఇష్టం, వీడికంటే 3 ఏళ్ళు పెద్దవైపోవు కానీ, లేకపోతే నిన్ను నా కోడలు చేసుకునేదాన్ని కదా. ఇప్పుడు మాత్రం ఏమైంది, నాకేం అభ్యంతరం లేదు. శ్రీదేవి రాఘవని చేతిలో ఉన్న దిండు పెట్టి కొట్టింది. అసలే ఇంజనీరింగ్ కాలేజీల అట్మాస్ఫియర్ అసలు బాగలేదు. పైగా హ్యాపీ డేస్ సినిమా చూసి పూర్తిగా చెడిపోయారురా మీరు. నీ అభిప్రాయం చెప్పు, అమ్మొచ్చి మామయ్యతో మాట్లాడుతుంది. ఇంకా ఉడికించాడు రాఘవ. వెధవ, తంతా నిన్ను అని లేచి వెంటబడింది శ్రీదేవి. బయటికి పరిగెత్తాడు రాఘవ. ఆ రోజు బలవంత పెట్టి భానుమతిని రాఘవని మ్యాట్నీ సినిమాకి తీసుకెళ్ళింది శ్రీదేవి. సాయంత్రం 7:30కు వచ్చాడు రమేష్. రాగానే స్నానం చేసి భోజనం చేసి హాల్లో సోఫాలో కూర్చుని ఆ రోజు పేపర్ తీశాడు. రమేష్, ఇంటర్ తర్వాత ప్రోగ్రామ్ ఏమిటి? శ్రీదేవి అతను పక్కన కూర్చుంది. ఏమో సిరి, ఇంజనీరింగ్ అయితే సచ్చినా చేయను. ఎందుకు? నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఇష్టమే కదా, 90 పైన మార్కులు వస్తున్నాయి. అంటే మ్యాథ్స్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇంజనీర్లు అవ్వాలా? మరి ఏమవుతావో చెప్పరా. నాకు డ్రాయింగు పెయింటింగ్ కంటే ఇష్టం, మ్యాథ్స్ కంటే కూడా. నాన్న పంపిస్తే ఫ్రాన్స్లో లూవ్ర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో డ్రాయింగ్ కోర్స్ చేయాలనుంది. ఆర్ట్ కోర్స్ చేసి ఏం చేస్తావురా? అటువంటి కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి సిరి. అవి చేస్తే ఏం ఉద్యోగం వస్తుంది, ఎంత సంపాదిస్తామని ఆలోచించకూడదు. మరి నీ జీవితం ఎలా గడుపుతుందిరా? సిరి, నేను సంపాదించి ఎవరికీ పెట్టక్కర్లేదని అమ్మా నాన్న ఎప్పుడో చెప్పారు. నా కోసం మాత్రమే నేను సంపాదించాలంటే నాకు ఇష్టమైన పని చేయొచ్చు కదా. ఎవరి కోసం నేను నాకు నచ్చని ఫీల్డ్లో పనిచేయటం? ఆశ్చర్యపోయింది శ్రీదేవి. 4 ఏళ్ల క్రితం తెలిసిన రమేష్ కాదితను. స్కూల్ వెళ్ళటానికి రోజు తల్లిని సతాయించేవాడు. ప్రతిరోజు అతన్ని ఏదో విధంగా సముదాయించి పంపించేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది భానుమతికి. అతను స్కూల్కి వెళ్ళాక 10 నిమిషాలు కదలకుండా ప్రశాంతంగా కూర్చుని తర్వాత మిగతా పని చేసుకునేదామె. అటువంటి రమేష్ ఎంత ఎదిగాడు, ఎంత బాగా తన మనసులోని మాటను చెప్పగలిగాడు. చుట్టాలందరిలో స్కూల్కి వెళ్ళని అల్లరి పిల్లాళ్లాగే తెలిసిన రమేష్ ఎంతో ఎదిగాడు. చదువు వస్తేనే తెలివిగలవాడు అనుకునే మాట ఎంత తెలివి తక్కువ. తన ఇష్టాయిష్టాల విషయంలో 15 ఏళ్ల పిల్లాడు ఎంత క్లియర్గా ఉన్నాడు. మావయ్యకి చెప్పాలి వాడి ఇష్టాన్ని ఎంకరేజ్ చేయమని. రమేష్, అట్లా అనుకుంటే ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకో, కొంచెం ఫ్రెంచ్ కోర్సులు ఏవైనా అవైలబుల్ ఉంటే చెయ్యి, తర్వాత ఉపయోగపడుతుంది అని రమేష్ భుజం తట్టి ప్రేమగా అంది శ్రీదేవి. ఇంకో 3 రోజులు వరంగల్లో ఉండి హైదరాబాద్ వచ్చేసింది శ్రీదేవి. సిరి, ఏం చేస్తున్నావు? పిలిచింది సుభద్ర. 4 రోజుల కిందట తల్లితో పెళ్లి గురించి వాదించినప్పటి నుంచి తల్లిని తప్పించుకొని తిరుగుతోంది శ్రీదేవి. ఆ వారం నైట్ షిఫ్ట్ అవడంతో పగలంతా రూమ్లోనే పడుకుని ఉండిపోయింది. 1, తల్లిని బాధ పెట్టానేమో అన్న అపరాధ భావన. 2, తల్లి మళ్ళీ తనని అడిగితే ఎలా అన్న సందేహం. ఇక లాభం లేదు, అమ్మకు తన మనసులోని భయాలన్నీ చెప్పాలి. అర్థం చేసుకుంటుంది. ఇంకో 2 ఏళ్ళో 3 ఏళ్ళో పెళ్లి ప్రసక్తి లేకుండా చేసుకోవాలి. అమ్మా నాన్న మరీ పట్టుబడితే ఎంఎస్కి వెళ్ళిపోవాలి అనుకుంది శ్రీదేవి. గదిలోకి వచ్చింది సుభద్ర. ఏంటమ్మా? సిరి, నీ కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. 11 అవుతోంది, టిఫిన్ ఏం పెట్టలేదు, భోజనం చేసి. అన్నీ డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి. అన్నం రైస్ కుక్కర్లో, పెరుగు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఎవరైనా బెల్లు కొడితే కొంచెం చూసుకో అని గబగబా చెప్తున్న సుభద్రను ఆశ్చర్యంగా చూసింది శ్రీదేవి. బయటకెడుతున్నావా అమ్మా? అవును, మణి ఆంటీకి కొంచెం ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తోడు రమ్మంది. 1 గంటలో వచ్చేస్తాను. నా కోసం చూడకు, అన్నం తిని హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది సుభద్ర. మరి ఈరోజు ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.